రైట్ సార్. ఒకసారి వైఎస్ షర్మిల అంశం కూడా మనం మాట్లాడుకుందాం సార్. వైఎస్ఆర్టీపీ ఒక విఫల ప్రయత్నం తర్వాత ఏపీ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. నెల తర్వాత చూస్తే అంటే మీకేమనిపిస్తోంది, మీ విశ్లేషణ ఏంటి? ఎటువంటి ప్రభావం చూపించగలిగారు? కాంగ్రెస్ పునరుజ్జీవం సాధ్యమవుతుందా? ఎలక్షన్స్ మీద, ఏపీ ఎలక్షన్స్ మీద షర్మిల ప్రభావం ఎంతవరకు ఉండవచ్చు? అంటే ఇందులో 3 ప్రశ్నలు. ఒకటి, షర్మిల కాంగ్రెస్లో చేరడం వల్ల షర్మిలకు ఎంత ప్రయోజనం జరిగింది? 2, కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం పొందుతుందా? 3, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తీరుపైన షర్మిల నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపుతుందా? ఈ 3 ప్రశ్నలు మనకు నెల రోజులైంది. నాకు గుర్తున్నంత వరకు జనవరి 21 అనుకుంటా ఆమె రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టింది. సో అందువల్ల ఇవాళకి కరెక్ట్గా 1 మంత్ పూర్తయింది. అందువల్ల ఈ నెల రోజుల ప్రస్థానాన్ని చూస్తే షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా తన స్థానాన్ని పదిలపరుచుకుంది, పటిష్టం చేసుకున్నమాట నిజం. ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత లేదు, షర్మిల రావద్దని ఎవరు అనలేదు, ఏ సీనియర్లు షర్మిల రాకను నిరసిస్తూ బయటికి పోలేదు. షర్మిలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యాక్సెప్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితి, నాయకులు ఎవరూ కూడా ముందుకు రావడానికి రెడీగా లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులకు షర్మిలను మించిన నాయకురాలు కనబడలేదు కనుక, రాజశేఖర్ రెడ్డి తనయ కనుక కాంగ్రెస్ పార్టీ చాలా ఓపెన్గా షర్మిలను ఎంబ్రేస్ చేసుకుంది. ఆ రకంగా షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్లో నాయకురాలు అయ్యారు. చాలా ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఇది. ఆమె షర్మిల కాంగ్రెస్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలుగా రూపాంతరం చెందారు. ఈ ట్రాన్సిషన్ చాలా క్లియర్గా, ఈజీగా, స్మూత్గా జరిగిపోయింది. ఇక్కడెక్కడా పెద్ద ఛాలెంజ్ కానీ ఏదీ లేదు. ఇదొక్కటి ఆమె సాధించిన విజయం. రెండవది, రాజకీయంగా చాలా షార్ప్గా జగన్మోహన్ రెడ్డి పైన అటాక్ పెట్టడము, జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి అనివార్యంగా స్పందించేటువంటి సిచ్యువేషన్ను తీసుకురావడము కూడా షర్మిల చేయగలిగింది. అంటే షీ కుడ్ మేక్ రైట్ నాయిసెస్. సో చాలా ఎఫెక్టివ్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడము, మీడియా స్పేస్లో, పబ్లిక్ డిస్కోర్స్లో కొంతమేరకు తన వాయిస్ వినిపించగలిగింది. ఇది షర్మిల సాధించిన విజయం. కానీ క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రిగా ఎవరు అనుకున్నప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబుల మధ్యనే ఉంటుంది పోటీ. జనసేన హార్డ్ కోర్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ అనొచ్చు, కానీ షర్మిల పేరు చెప్పేవాళ్ళైతే ఎవరు లేరు, అంతవరకు గ్యారంటీ. అంటే ముఖ్యమంత్రి పదవికి అన్నతో పోటీగా రాజశేఖర్ రెడ్డి బిడ్డతో మరో బిడ్డ పోటీకి అయితే లేదు. ఆ వాతావరణం ఎక్కడా లేదు. అందువల్ల జగన్కు రిమోట్లో కూడా షర్మిల ఛాలెంజర్గా మాత్రం ఎమర్జ్ కాలేదు. ఈ ఎన్నికలకు ఎమర్జ్ అయ్యే సూచన కూడా కనబడలేదు. ఇక ఆమె ఎవరి ఓటు లాగుతుంది అనేది క్వశ్చన్ వేసుకుంటే, అంటే వైసీపీ వ్యతిరేక ఓటు తీసుకొని ప్రతిపక్ష ఓటుకే డెంటు కొడుతుందా, లేదా రాజశేఖర్ రెడ్డి అభిమానుల ఓట్లు తీసుకొని జగన్మోహన్ రెడ్డికి నష్టం చేస్తుందా అనేది ఒక చర్చ ఉంది. కానీ ఇప్పుడున్న రాజకీయ వాతావరణం చూస్తే ఈ రెండూ జరిగే అవకాశాలు ఏం కనబడలేదు. ఎందుకు కనబడలేదంటే పెద్దగా ఓట్లు వచ్చే అవకాశం లేదు. పెద్దగా ఓట్లు వచ్చినప్పుడు చర్చ ఈ ఓట్ల ఆ ఓట్ల అని, పెద్దగా ఓట్లు రానప్పుడు ఈ ఓట్ల ఆ ఓట్ల అని చర్చ కూడా ఎక్కడ జరగదు. చాలామంది అనుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బాధితులు అంటే సీట్లు రానివారు, వీరు పెద్ద సంఖ్యలో షర్మిల నాయకత్వాన్ని కాంగ్రెస్లో చేరుతారు పోలో అనుకుంటుంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి తనయే గనక, మేమంతా రాజశేఖర్ రెడ్డి అభిమానులం గనక వెళ్తాము అని అనుకున్నారు. కానీ ఆ వాతావరణం కూడా ఎక్కడా లేదు. వెళ్ళిన ఒక్క ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీరు అన్నట్లు వెనక్కి వచ్చేసారు. సో అందువల్ల ఇంకా ఎవరు కూడా, ఎవరైనా వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వస్తే తెలుగుదేశంలో తేలుతున్నారు. పార్థసారథి ఒక ఉదాహరణ, మాజీ మంత్రి, ఇలా ఎవరైనా టీడీపీలో చేరుతున్నారు. కొంతమంది వెనక్కు కూడా వస్తున్నారు. ఇప్పుడు మీకు రాజ్యసభ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి. సో వీళ్ళంతా కూడా వైసీపీ నుంచి వెళ్తే కాంగ్రెస్లో కనబడలేదు, టీడీపీలో చేరుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో ట్రాక్షన్ లేదు అన్నదానికి ఇంతకు మించిన ఉదాహరణ ఇది లేదు.
నిజంగానే కాంగ్రెస్ పార్టీ తరఫున కొంత ఊపు వచ్చి ఉంటే చాలామంది ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేరినట్టు ఇంకా చాలామంది చేరేవారు. అది జరగడం లేదు. సో అంటే క్లియర్గా క్షేత్రస్థాయిలో షర్మిల ప్రభావము మీకు ఏమీ కనబడడం లేదు ఈ ఎన్నికల వరకు. అంటే అందువల్ల ఈ ఎన్నికలకు షర్మిల కాంగ్రెస్ పార్టీ పెట్టుకునే లక్ష్యం తమకున్న అరౌండ్ 1% ఓటింగ్ను 5% కనుక తీసుకురాగలిగితే అట్లీస్ట్ లోక్సభ ఎన్నికల్లోనైనా 5%కు తెచ్చుకోగలిగితే ఫ్యూచర్ రివైవల్కు ఒక బాట వేసినట్టు అవుతుంది. అందువల్ల ఈ ఎన్నికల్లో ప్రభావం కాదు. వైసీపీ వారు అనవసరంగా షర్మిలకు రెస్పాండ్ అయ్యారు, కానీ ఇగ్నోర్ చేస్తుంటే ఆ పార్టీకి ఎక్కువ లాభం జరిగేది. అందుకే ఈ మధ్యకాలంలో నేను ఈ మాట 15 రోజుల క్రితం కూడా అన్నాను. ఈ మధ్య మీరు చూడండి, ఎవరు షర్మిలకు రెస్పాండ్ అవుతలేరు. మొదట్లో అయ్యారు, సజ్జలు రెస్పాండ్ అయ్యారు, మంత్రులు రెస్పాండ్ అయ్యారు, కానీ ఈ మధ్య ఎవరు రెస్పాండ్ అవుతలేరు. వైసీపీ సోషల్ మీడియా కూడా ఈ మధ్య తగ్గించారు. అంటే ఆ స్టేజ్ కూడా అయిపోయింది. తగ్గించడమే కాదు, సాక్షిలో మీడియాలో ఈ పని టీడీపీఏ చేయిస్తోంది, మేం కాదు అని కూడా వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా విజయమ్మ స్టాండ్ ఏమవుతుంది అని బాగా చర్చ జరిగింది. అంటే తెలంగాణలో ఆమె క్లియర్గా కూతురు వైపు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల నుంచి ఆమె నిష్క్రమించారు వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. టీడీపీకి ఆయుధం కూడా అయింది జనసేన టీడీపీలకు. అంటే తల్లి చెల్లి కూడా దూరం అయ్యారు జగన్ అని, లేదు తల్లి చెల్లి కూడా జగన్కి అన్యాయం చేశారని. షర్మిల అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంటర్ అవడంతోనే విజయమ్మ కూడా ఆమెకు మద్దతుగా వస్తారా అని. ఎందుకంటే తెలంగాణలో ఈ చర్చ జరిగినప్పుడు పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తే మిర్యాలగూడ నుంచో సికింద్రాబాద్ నుంచో విజయమ్మ కూడా పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి విజయమ్మ కూడా అండ ఇస్తుందా అనే చర్చ జరిగింది. కానీ ఆ వాతావరణం కూడా ఎక్కడా కనిపించలేదు యాజ్ ఆఫ్ టుడే. ఇది కూడా ఒక ఇండికేషన్ షర్మిల పెద్ద ట్రాక్షన్ లేదని. ఎందుకంటే షర్మిలకు ట్రాక్షన్ ఉండుంటే విజయమ్మ ఏదో ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చేది, కొడుకు వైపా బిడ్డ వైపా అని. అఫ్కోర్స్ దూరం ఉండవచ్చు, కానీ ఆ చర్చ వచ్చేది. ఇప్పుడు ఆ చర్చ కూడా జరగడం లేదు గమనిస్తే. షర్మిలకు ట్రాక్షన్ కనుక ఉండుంటే డిస్కషన్ పాయింట్గా ఉండేది. అందువల్ల ఏ రకంగా చూసినా ఈ నెల రోజుల అనంతరం షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంటర్ అయ్యారు. వితిన్ ద పార్టీ కన్సాలిడేట్ కాగలిగారు. కానీ కాంగ్రెస్ పార్టీ పునర్జీవానికి కానీ షర్మిల ప్రధాన పోటీదారుగా ఎమర్జ్ చేయటానికి కానీ ఏ రకమైన ఇండికేషన్ అయితే కనబడలేదు. ఒక చర్చ కూడా జరిగింది, టీడీపీ జనసేనతో షర్మిల కూడా కలుస్తుందా అని. వైసీపీ కూడా ఈ మాట అన్నది, కాంగ్రెస్ పార్టీ కూడా కలుస్తుంది, చంద్రబాబు నాయుడు కుట్ర ఇది అని. కానీ క్లియర్గా టీడీపీ జనసేన బీజేపీ కలుపుకొని వెళ్తుంది కనుక కాంగ్రెస్ పార్టీతో కలవడం అనే చర్చ కూడా రావడం లేదు. సో అందువల్ల ఏ రకంగా చూసినా షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రయోగం ఈ ఎన్నికలకు మాత్రం పెద్దగా ఇంపాక్ట్ చూపేటువంటి అవకాశం అయితే కనిపించలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. ఇది